తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సలహాదారులుగా నియమితులైన మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావును మున్నూరు కాపు పటేల్స్ రాష్ట్ర సంఘం ఘనంగా సన్మానించింది. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ ఆధ్వర్యంలో హనుమంతరావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొరిగాం రాజారాం పటేల్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్వి మహేంద్ర కుమార్ పటేల్, యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు టి రాజ్ కుమార్ పటేల్ పాల్గొన్నారు. వీరితో పాటు మంచిర్యాల జిల్లా వైస్ ప్రెసిడెంట్ పి పోషమల్లు పటేల్, తోట శ్రవణ్ కుమార్ పటేల్ తదితరులు పాల్గొని హనుమంతరావును అభినందించారు. ఇటు సైడ్ చూడు దేవన్న, ఇటు సైడ్ దేవన్న ఒకసారి ఇటు సైడ్ అన్న. ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి క్యాబినెట్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి వి హనుమంతరావు గారు ఇదివరకు 3 సార్లు రాజ్యసభ చేస్తున్నారు. మరి ఇదివరకు పిసిసి మాజీ అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. మరి వారి జీవితం అంతా కూడా బీసీల కోసమే అంకితం చేసిన వ్యక్తి. మరి ఈరోజు ఒక రాజ్యసభ కావాలనుకున్నాము, కానీ వారు ఈరోజు ఈ ప్రభుత్వ సలహాదారుడిగా నియమించినందుకు కూడా మేము ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారికి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఏదైతే మన కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు బీసీల కోసం డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ప్రకటించినారో, మరి అది కులగణన చేసిన తర్వాత మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఇప్పటివరకు కూడా దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కాబట్టి మరి మా వి హనుమంతరావు గారు ఈరోజు బీసీల తరఫున 80% కూడా వారు ఈ 42% రిజర్వేషన్ సాధిస్తారని మాకు ఒక నమ్మకం ఉంది. వారికి మేమంతా కూడా తోడుంటామని తెలియజేస్తూ, మరోసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.